నా పేరు కృష్ణమూర్తి, మాది పోచంపల్లి, మాది పిఎస్సిఎస్ దేవరపల మండలం దేవరపల జిల్లా జనగామ. నేను ముఖ్య కార్యనిర్వహణ అధికారిని. ఈ రబ్బీకి 7 సెంటర్స్ ఓపెన్ చేశాము. అవునండి. ఏ గ్రేడు, కామన్, ఈ 2 రకాల ధాన్యం కొనుగోలు చేశాము. దొడ్డు సన్నయ్య 2 చేస్తున్నాం. కామన్ గ్రేడ్ కూడా ఉన్నది. దొడ్డు ధరకు సన్నదానానికి సేమ్. సన్నధాన్యానికి గవర్నమెంట్ బోనస్ ఇస్తుంది 500 క్వింటాల్కు. ఏ గ్రేడు క్వింటాల్ ధరకు 23. వాటర్ ఫెసిలిటీస్, షేడ్, టెంపరీ లాట్రిన్ ఫెసిలిటీస్, టాయిలెట్స్, ప్లస్ మన ఎండకు రైతులు ఇబ్బంది పడకుండా మన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మన ట్యాబ్లెట్స్ అవి ఇవి మేము అరేంజ్ చేశాము. అవునండి, మధ్య కూడా సప్లై చేశాం. మాకు ఇక్కడికి వచ్చేసి మాకు కొడకన్ల ఏఎంసీ మాకు అడాప్టెడ్గా ఉన్నదండి. దాని ద్వారా ప్రతి సెంటర్కు టార్పాలిన్లు 20 చొప్పున ఇచ్చారు. ప్రతి సెంటర్కు మాయచర్ మీటరు, వేయింగ్ స్కేలు, మళ్ళీ ప్యాడీ క్లీనరు ఇవన్నీ కల్పించారు. మేము మా దగ్గర అటువంటి ప్రాబ్లం ఏం జరగలేదండి. జరిగిన అంటే ఒక చోట జరిగింది. ఇమీడియట్గా మేము మళ్ళీ కొడకన్లకు పోయి మళ్ళీ అక్కడ ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త తీసుకొని వచ్చి మేము ఏర్పాటు చేశాము. గోనె సంచులు మాకు కొరత ఏం లేదండి, ప్రస్తుతానికి ఏం లేదు. లాస్ట్ సీజన్కి ఉండే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. గౌరవ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మాకు ఆదేశానుసారము ఇన్ టైంలో మాకు కల్పించారండి. మా పాలకవర్గం దృష్టికి తీసుకువెళ్ళామండి. మా పాలకవర్గం వారు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము అలాంటి సమస్యలు రాకుండా మేము మిల్లర్లతో ముందుగానే మేము మాట్లాడాము. ఇట్లా కలెక్టర్ మన రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి అని మేము రిక్వెస్ట్ చేశాము. అయినప్పటికీ కూడా కొద్దిగా మిల్లర్లు ఆడ కొద్దిగా సతాయిస్తారు. ఈ సమస్య మళ్ళీ భవిష్యత్తులో అంటే ముందు రాకుండా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నానండి. మన టోకెన్ విధానం ప్రవేశపెట్టాము. అది సంబంధిత ఏఈఓ ద్వారా మేము టోకెన్స్ ఇచ్చారు. ఆ టోకెన్స్ ద్వారానే మేము కొనుగోలు చేశాము. మా దగ్గర అసలు ఏం జరగలేదండి. మేము అసలు ప్లాన్ కాదు, ముందుగానే మేము సీరియల్ లిస్ట్ రాసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ సీరియల్ ప్రకారం మేము కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాము. ఈసారి ఏం జరగలేదండి. లాస్ట్ సీజన్ జరిగింది.
వాస్తవమే. అంటే లాస్ట్ రబీ మొన్న ఖరీఫ్కి కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అటువంటి సమస్య మా దగ్గర ఏం లేదు. ఆడాడ జరిగింది, కానీ మా దగ్గర మాత్రం ఎలాంటి కటింగ్ అయితే జరగలేదు ఇంతవరకు. మా సొసైటీ తరఫున అసలు ప్రాబ్లం జరగకుండా మేము చూసాము. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము వారు మనకు మన ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళు పలానా టైంకు ఓపెన్ చేయాలని గౌరవ కలెక్టర్ గారు మాకు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ మర్నాడే మేము సెంటర్లన్నీ ఓపెన్ చేసి సజావుగా చేశాము. అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విధంగా హమాలీలు చేసుకుంటూ పోయారు. కింటాకి 50 నుంచి 55 వరకు వసూలు చేశారు. అంటే రైతుల ద్వారానే వాళ్ళు వసూలు చేసుకున్నారు. మాకు అలాంటి సమస్య లేదండి, మా దగ్గర లేదు. ఇంత ప్రస్తుతానికైతే అలాంటి జరగలేదు మా దగ్గర. ప్రస్తుతానికి ఈ రబీ సీజన్లో 1,02,745 బ్యాగులు కొన్నాము. కొనుగోలు మొత్తం బంద్ అయిపోయిందండి, అన్ని సెంటర్లలో క్లోజ్ చేసారు. 2 రోజులలో జమ అయింది సార్. మేము కొనుగోలు చేసినప్పటి నుంచి 2 రోజులకు వాళ్ళ ఖాతాకు జమ అయింది. 7,438 మంది. 438 మంది. మాకు అంటే ల్యాండ్ది ఏం ఇంత అని నిర్ధారణ ఏం లేదు. ప్రతి రైతుకు భూమి కలిగి ఉండాలి. తద్వారా మేము సభ్యత్వం పొందాలంటే వారి ద్వారా మేము వన్బి మన మీసేవ ద్వారా వన్బి తెప్పించుకొని వారిది ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు, మన సభ్యత్వ రుసుము ఇప్పుడు మొన్న కొత్త బయలా ప్రకారం 600 రూపాయలు సభ్యత్వం రుసుము తీసుకుంటున్నాం. మా దగ్గర అదేం లేదండి. మా చైర్మన్ గారు ప్రతి సెంటర్ను విజిట్ చేస్తారు. ప్రతి సమస్యను విత్ ఇన్ సెకండ్లోనే సమస్యను క్లియర్ చేయాలని మాకు ఆదేశాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కువ కాటను, ప్యాడీ, చిల్లీ, గ్రానౌట్, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్. మాకు సొసైటీకి గోడాములు ఏం లేవండి ప్రస్తుతానికి. ఉన్న గోదాములు ఇదొకటి, దీని పక్కన ఒకటి. ఇవి 100 మెట్రిక్ టన్స్ కెపాసిటీ కలిగిన గోదాములు ఉన్నాయి. మీ సొసైటీ పరిధిలో రైతులు మీ సొసైటీకి అందించే రుణాలు కానీ, ఎరువులు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ, పరికరాలు కానీ, సబ్సిడీ పరికరాలు ఏమేమి అందిస్తున్నారు రైతులకు? మీరు ఎలాంటి సేవలు అందిస్తుంది సొసైటీ? ఖరీఫ్ సీజన్లో కానీ, రబీ సీజన్లో కానీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము ఇన్ టైంలో మన ఎరువులు, విత్తనాలు, పెస్టిసైడ్స్కు ఇంతకుముందు చేయలే కానీ ఇప్పుడు చేద్దామని మేము తీర్మానం కమిటీని మేము రిక్వెస్ట్ చేసినాము. కమిటీలు వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు పెస్టిసైడ్ సీడ్స్ ఓపెన్ చేద్దామని. ఆ వ్యాపారం కూడా చేయాలని చెప్పారు. మేము సంబంధిత డిపార్ట్మెంట్కి మేము ప్రపోజల్ పంపాము. గవర్నమెంట్ నుంచి త్వరలో ఆమోదం పొందడంగానే మేము అది అమలు చేస్తాము.
ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది. అవును. భూసారం తగ్గడం వల్ల అధిక దిగుబడి కోసం ఎక్కువ పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఎన్నో దుష్పరిణామాలు కలుగుతాయి, అనారోగ్యాలు పాల్గొంటాయి. వీటిని తగ్గించడానికి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళడానికి రైతు మీ సొసైటీ పరిధిలో ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు, ఎలాంటి చైతన్యం రైతులను తీసుకొస్తున్నారు? ఈ మా సొసైటీ పరిధిలో వ్యవసాయ శాఖ ఆలోచన మేరకు అంటే వారి సలహాలు సూచనలు మేము తీసుకొని ఏ విధంగా చేయాలనేది వారి సహకారంతో ప్రజలకు మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామండి. ప్రతి ఖరీఫ్ అండ్ రబీకి ఎప్పటికప్పుడు మేము జనాలకి మేము వెళ్ళి స్వయంగా ఈ విధంగా ఇట్లా చేయండి, ఎప్పటికీ ఇదే పంట వేయకుండా వేరే వేరే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, దానివల్ల మీకు మీ భూసారం పెరుగుతుంది, మీకు మంచి లాభసాటి పంటలు వస్తాయని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. జిలుగు రావును ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి తీసుకురాలేదు. మేము తీర్మానం చేసి మన సంబంధిత శాఖకు పంపించాము. వాళ్ళ అనుమతితోని ఇప్పుడు ఎరువులు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎరువులు కానీ మన విత్తనాలు కానీ. మీరు సొసైటీ నుంచి అందించే రుణాలు, స్వల్పకాలిక రుణాలు కానీ, మధ్యకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు కానీ, రెండు పంటలకు అంటే ఖరీఫ్ అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, రైతులకు అందుబాటులో ఏమేమి రుణాలు ఇస్తున్నారు? సంబంధిత శాఖ ద్వారా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము నిర్దిష్టమైన రుణాలు మేము ఇస్తున్నాము. మా సభ్యులకు అంటే రైతులకు స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఈ సీజన్లో స్టార్ట్ చేయబోతున్నాము. స్వల్పకాలిక రుణాలు ఇస్తున్నాము, దీర్ఘకాలిక రుణాలు కూడా ఇవ్వబోతున్నాము. దాని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తున్నామండి. అంటే ఎకరానికి 45,000. మ్యాక్సిమం ఏమో మన క్రాప్ లోను 150 వరకే, 150,000 వరకు. ఆ తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో సింపుల్ మార్టిగేజ్ చేసుకొని 160, 170 లాస్ట్ ఇస్తున్నాము. ఇన్ టైంలో పే చేసి రెన్యువల్ చేస్తే మేము సింపుల్ మార్టిగేజ్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ లోను పెంచుతున్నాం. సబ్మెన్షన్ ప్రతి సంవత్సరము వాళ్ళ ఖాతాకు జమ అవుతున్నాయండి. మేము దీర్ఘకాలిక రుణాలు గతంలో ఇచ్చాము, ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వబోతున్నాము. డైరీ అండ్ షీప్స్, పైప్ లైన్, ట్రాక్టర్ లోన్, గోడ్స్, ఇతర రుణాలు ఇవ్వబోతున్నాము. ఈ మధ్యకాలంలో మేము కమిటీ దృష్టికి తీసుకువెళ్ళాము. గోల్డ్ లోను చేయడానికి, వ్యాపారం చేయడానికి మేము తీర్మానాలు చేసుకున్నాము సార్. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత పశుపోషణ తగ్గిపోయింది, పాడి పరిశ్రమ కూడా తగ్గిపోయింది. వీటిని పెంపొందించడానికి ఎల్టీలు, లాంగ్ టర్మ్ లోన్లు, రైతులు యువరైతులు పాడి పరిశ్రమ మళ్ళడానికి మీరు వేటికి రుణాలు ఇచ్చి వ్యవసాయం పాడి పరిశ్రమ పెంపొందించడానికి మీ సొసైటీ రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది? రైతులకు ఇంతకుముందు ఇటువంటి ఏమేం చేయలేదు. ఇక ముందు రైతులకు మేము ఈ పశువులకు దాన సంబంధిత పశుసంవర్ధక శాఖ ద్వారా మేము అప్లై చేశామండి. వారి ఆదేశాల మేరకు త్వరలోనే రైతులకు ఈ పశువులకు దాన, గొర్రెల పెంపకానికి దానికి సంబంధించిన అవన్నీ తెప్పిస్తున్నామండి. రైతులకు ఈ సేవ చేయాలని మేము మొన్న కమిటీ దృష్టికి తీసుకెళ్ళాము. వారు కూడా సానుకూలంగా స్పందించి వారు అనుమతించారండి. మేము ప్రతి సంవత్సరానికి 6 ఎంసీలు, 2 జీబీలు నిర్వహిస్తాము. రైతుకు ఎలాంటి సమస్య లేకుండా రైతు డెవలప్ అవ్వడానికి మ్యాక్సిమం కృషి చేస్తున్నాము. రైతు ఒకే పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంట
పోరాటాలు పంట మార్పిడి విషయంలో మీరు ఎంసీసీ మీటింగ్లో కానీ జీబీ మీటింగ్లో కానీ మీరు చర్చిస్తున్నారా? చర్చిస్తే రైతుల్లో స్పందన ఏ విధంగా? మేము చర్చిస్తున్నాము. ఈ మధ్యకాలంలోనే మన మన ప్రభుత్వం వారు ఏదో మీటింగ్ పెట్టారండి, అది రైతు వేదికల పెట్టారు. మేము దాని ద్వారా మా రైతులకు అందరికీ తెలియజేశాము. చాలామంది స్పందించారండి. మంచిగా పర్వాలేదు. బయలాకు లోబడే మేము పనిచేస్తామండి. మీ సొసైటీ పరిధిలో రైతులకు అంటే మీరు అందించే టార్పాలిన్ ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్స్ కల్టివేషన్ సంబంధించిన అలాంటివి ఏమైనా అందిస్తున్నారు? ఇంకా అందియలేదండి. మేము అందియబోతున్నాం అంటే మనం తీర్మానాలు చేసుకున్నాము. అవి హార్వెస్టర్ ఇద్దామని, ట్రాక్టర్ లోన్స్ ఇద్దామని మేము అనుకున్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్ కానీ, నాబార్డు నుంచి వచ్చే గ్రాంట్ కానీ మీ సొసైటీకి ఏ విధంగా అందుతుంది? అందితే మీ సొసైటీ ఎంత ముందని జరుగుతుంది? మాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇదే సబ్మిషన్ వస్తున్నాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాకు సంఘాలకు బలోపేతం చేయడానికి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎఫ్పిఓ సొసైటీస్ అని ఏర్పాటు చేశారు. దాని ద్వారా కొద్దిగా గ్రాంట్ ఇచ్చి ఈ ఎఫ్పిఓ సొసైటీలను డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో చర్యలు తీసుకుంటున్నారు సార్. తద్వారా సంఘాలు బాగుపడతాయని మేము అనుకుంటున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2022వ సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ సహకార సొసైటీ సేవలు ప్రతి రెవెన్యూ విలేజ్లో ఉన్న రైతులకు అందాలన్న సదుద్దేశంతో విస్తరణలో ఎఫ్ఈఓలో విస్తరణ చేపట్టాలని చేస్తుంది. అప్పట్లో చాలా రాష్ట్రాలు ఆ లేఖలు స్పందించి చాలా రాష్ట్రాలు కూడా ముందుకు పోయి ఎఫ్ఈఓలో విస్తరణ జరిగింది అన్ని సొసైటీ. గతంలో ప్రభుత్వ స్పందన రిప్లై ఇవ్వలేదు. ప్రస్తుత గవర్నమెంట్ ఆ లేఖకు స్పందించి మన సొసైటీ పరిధిలో ఏమైనా ఎఫ్ఈఓలో విస్తరణ జరిగే అవకాశం ఉందా? గత ప్రభుత్వం టైంలో ఏం రాలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం టైంలో ఎఫ్ఈఓలు వచ్చినాయి. వాటిని మంచి డెవలప్ చేయడానికి ప్రభుత్వం వారి సహకారం ఎంతో ముఖ్యంగా ఉందండి. తద్వారా సంఘాలు బాగుపడతాయని మేము అనుకుంటున్నాం. ప్రధానంగా రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్, మేము ఒరే ఎందుకు ఒరే పండియాల్సి వస్తుంది, ఇతర పంటలు పండియలేకపోతున్నాం, కోతులు పెడతారు. ఈ కోతుల పెడతా వల్ల పండియలేకపోతున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా సొసైటీలు ఉన్నాయి రైతుల కోసం, ఈ సొసైటీల ద్వారా అయినా కోతుల నియంత్రణ చేపట్టాలని మా దృష్టికి రైతులు తీసుకొచ్చారు సార్. మరి అలాంటి నియంత్రణ కోసం మీ సొసైటీలో మీ పాలక మండలి ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ఏమైనా తీసుకుపోయారు? మొన్న రీసెంట్గా తీసుకుపోయామండి. ఇదే విషయం మన కలెక్టర్ గారి ఆఫీసులో మా డీసీఓ గారి కార్యాలయానికి మేము తెలియజేశాము. ఏదైనా ప్రత్యామ్నాయంగా రైతులకు మనం అటవీ శాఖ ద్వారా వారి సలహాలు సూచనలు తీసుకొని మనం ఏ విధంగా కోతుల బెడదను నివారించడానికి చర్యలు తీసుకోవాలనేది మేము తీర్మానించుకున్నాము. అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కూడా మేము అనుకున్నామండి. సార్ ఇంకో ప్రధానమైన సమస్య పనికాహార పథకాన్ని రైతులు ఏమంటున్నారు? వ్యవసాయానికి అనుబంధం చేయాలని అంటున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేమన్నా మీకు జనరల్ మీటింగ్లో మీరు నిర్వహించే సమావేశాలు ఏమన్నా చర్చకు వచ్చిందా? వచ్చిన చర్చను మీరు ప్రతిపాదించి అధికారులకు గవర్నమెంట్ దృష్టికి అని పంపించారు? ఇంకా ప్రస్తుతానికైతే అదేం జరగలేదు సార్ మా దగ్గర. అది కమిటీ దృష్టికి మేము తీసుకుపోవడానికి నెక్స్ట్ మీటింగ్లో మేము తీసుకుపోతాం సార్. రైతులకు మంచి మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తాం. సార్ మీ సొసైటీ పరిధిలో రైతులు ఎంతమంది రుణాలు తీసుకున్న రుణాలకు ఇటీవల గవర్నమెంట్ 2 లక్షల రూపాయల మాఫీని ప్రకటించింది. ఆ మాఫీ ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరింది, ఇంకెంతమంది కాలేదు? మాకు మొత్తము 2400 మంది రుణాలు తీసుకున్నారు. దాంట్లో 900 మందికి రుణమాఫీ జరిగింది. సార్ 2400 మంది జరిగిందంటే కాని రైతులకు కాలేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా మీడియా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కావడానికి మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఆ రుణమాఫీ వర్తించడానికి ఈ పాలక మండలి ఏమైనా నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని పై అధికారులకు గవర్నమెంట్ దృష్టికి మీ ప్రతిపాదన పంపామండి. ఇప్పుడు మా పాలకవర్గం వారు ఈ రైతుకు ఎలాంటి కట్ ఆఫ్ డేట్ లేకుండా
ప్రతి రైతు రుణం పొందిన రైతులందరికీ రుణమాఫీ చేయాలని తీర్మానం చేసిందండి. అది మేము ప్రభుత్వంకి మనం లేఖ అందించామండి. సార్ మీ రాష్ట్రంలో 906 సహకార సొసైటీలు 9 డిసిబిలు ఉన్నాయి. ఈ సహకార సొసైటీలు బలోపేతం కావడానికి డిసిబిల నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందుతుంది? మాకు డిసిసిబి ద్వారా ప్రోత్సాహకం అందిస్తుందండి. ప్రతి సంవత్సరం మాకు డివిడెండ్ రూపంలో మాకు ఇస్తుందండి. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాలు డెవలప్ చేయాలనే మేము కోరుకుంటున్నాము. తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సొసైటీ పరిధిలో ఉన్న సిబ్బంది జీతభత్యాల విషయంలో కానీ, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కానీ, గ్రాట్యుటీస్ కానీ, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ 44 జీవోకు అనుగుణంగా మీకు వేతనాలు అమలవుతున్నాయా? ప్రస్తుతానికి అమలు అవుతలేవండి. 44 జీవో ప్రకారం మేము సంఘ సిబ్బంది లాస్ అవుతున్నాము. అదే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు మాకు 151 జీవో వచ్చింది. ఆ జీవో పుణ్యమా మేము ఇన్ని రోజులు ఇంకా మేము ఇంత కాస్త మేము పని చేయగలుగుతున్నాము. ఈ 44 జీవో ప్రకారం మాకు ఎలాంటి లాభము జరగలేదు. నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే జరుగుతలేదు. 150 జీవో ప్రకారము మాకు చాలా లాభం జరిగింది. సార్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సహకార సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ 44 జీవో ప్రకారం సహకార సిబ్బంది బదిలీలు జరగాలని ఒక జీవోను ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సార్. దీనికి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే సహకార సొసైటీలో పనిచేసిన సిఇఓలు కానీ సిబ్బంది కానీ 5 నుంచి 6 నెలలు అక్కడ స్టే చేయడం వల్ల అక్కడ ఉన్న సహకార సొసైటీలను నష్టం అంటే ఆర్థికంగా లోతుకు తీసుకుపోతుంది, ఆర్థికంగా నష్టపరచడం జరిగింది. దాంతోపాటు అవినీతికి పాల్పడదని ఒక అపవాదం అంటున్నారు. ఇది మీ సొసైటీ పరిధిలో మీరు సిఇఓగా తీసుకొచ్చిన బదిలీల విషయాన్ని మీరు స్వాగతిస్తున్నారు? నేను స్వాగతిస్తున్నామండి. ప్రభుత్వం వారు ఎప్పుడు బదిలీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు సుత పోవాలనే ఉంది. ఎప్పటికీ ఇక్కడే ఉండి చేయాలని ఏం లేదు. ఎక్కడున్నా కూడా ప్రతి సంఘం అభివృద్ధికి కొరకే మేము పాటుపడుతూ ఉంటాము. సంఘం అభివృద్ధి కొరకే మేము రాత్రింబవలు కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఫైనల్గా సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మీరు ఇచ్చే రుణాలు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సబ్సిడీ పరికరాలు కానీ మీరు ఏమేమి అందిస్తున్నారు? రైతులకు ఎలాంటి సేవలు ఈ సొసైటీ అందిస్తుంది? మేము పరికరాలు అంటే మేము పరికరాలు ఏమీ అందిస్తలేము. ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు మేలు చేస్తున్నాము ఒకటి. రెండవది మేము ఈ రైతులకు జెనరిక్ మెడిసిన్ ఔషధం ఉంది. మేము ఒకటి మా రైతులకు సేవలు అందియాలని మేము నిర్ణయించుకున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో అది ప్రవేశపెట్టింది. దానికి మేము స్వాగతించి మేము మా రైతులకు ఆ సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఆ మెడిసిన్కు రేట్ ఎక్కువ ఉన్నది. అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే మెడిసిన్కు తక్కువ ఉంటుంది, సబ్సిడీ ఇస్తుంది. దాని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని మేము అది జనరిక్ ఔషధం అంటే మన ఆయుర్వేదిక్ దాని ద్వారా మేము మా సంఘ రైతులకు ఆ సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడైనా సరే రైతుకు మేము ఎల్లవేళలా సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి రైతు బాగుపడాలని మేము చూస్తున్నాము. అది అలానే జరగాలని మేము కోరుకుంటున్నాము.